హాయ్ పిల్లలు, మీకందరికీ పప్పిట్ జూకి స్వాగతం. హాయ్ పిల్లలు, నా పేరు మిన్ని. మీరంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మిమ్మల్ని అందరినీ పప్పిట్ జూకి ఆహ్వానిస్తున్నాను. పిల్లలు, ఈరోజు ఈ పప్పిట్ జూలో మరొక కొత్త జీవి గురించి మనం తెలుసుకుందాం. అయితే నేను ఇవ్వబోయే క్లూ బట్టి ఆ జీవి ఏదో మీరు గెస్ చేయండి, సరేనా? ప్రశ్న మాత్రం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది తెలుసా. ఈ జంతువు జంతు శాస్త్రం ప్రకారం జంతువు అని పిలువబడదు కానీ జీవశాస్త్రం ప్రకారం జంతువు అని పిలువబడుతుంది. కానీ యానిమల్ జూలో మనకెక్కడా కనిపించని యానిమల్ ఏది? ప్రశ్న మళ్ళీ అడగనా? జువాలజీ ప్రకారం యానిమల్ అని పిలువబడని, బయాలజీ ప్రకారం యానిమల్ అని పిలువబడేది యానిమల్ జూలో మనకు కనిపించని యానిమల్ ఏది? వెరీ గుడ్, మీరు చాలా తెలివైన వారి పిల్లలు. ఆ జంతువు మరి ఏది కాదు, చేపలు. జంతు శాస్త్రం ప్రకారం దీన్ని జంతువు అని పిలవనప్పటికీ జీవశాస్త్రం ప్రకారం వెన్నెముక వర్టిబ్రే కలిగినటువంటి అన్ని విధాల జీవక్రియలు జరిగేటువంటి జీవులు కనుక వీటిని జంతువులు అంటారు. అంత మాత్రమే కాకుండా ఏ జూలో కూడా చేపలు ఉండవు కదా. ఎనీహౌ, ఈరోజు మనం ఒక చేపను ఇంటర్వ్యూ చేద్దాం, సరేనా పిల్లలు? ఇంకా వెళదామా మరి? హలో చేప గారు, మీకు పప్పిట్ జూకి స్వాగతం చెప్తున్నాను. అదేవిధంగా మా జాయిన్ జీసస్ పిల్లలందరినీ మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ పిల్లలు, మీరంతా బాగున్నారా? నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చేప గారు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు జవాబులు చెప్పండి, సరేనా? తప్పకుండా చెప్తాను. మరి చేప గారు, మీరు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, కొంచెం వివరాలు చెప్తారా? ఓకే. దేవుడు 6 రోజుల్లో ఈ సృష్టి అంతా చేసినప్పుడు 5వ రోజున సముద్రంలో ఉండే చేపలన్నిటినీ సృష్టించాడు. అంతేకాకుండా సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నిటికీ వాటి జాతి ప్రకారం వేరు వేరు పేర్లు ఉన్నప్పటికీ మొత్తంగా మమ్మల్ని అందరినీ కలిపి చేపలు అంటారు. చాలా సంతోషం అండి చేపగారు, మీరు మంచి విషయం చెప్పారు. మరి చేపల యొక్క ప్రత్యేకత ఏమిటో చెప్తారా? ఆ విషయానికే వస్తున్నా. చేపలకి ఒక ప్రత్యేకత ఉన్నది తెలుసా? భూమి మీద సృష్టించబడినటువంటి జీవులన్నిటిలో అన్నిటికన్నా ముందుగా సృష్టించబడినవి చేపలే. వావ్, నిజమేనండి చేపగారు, నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. నిజంగానే దేవుడు అందరికన్నా మిమ్మల్నే ముందు సృష్టించాడు. ఇది చాలా గొప్ప విషయం అండి చేపగారు. అంతేకాకుండా దేవుని సృష్టిలో భూమి మీద జీవించేటువంటి జీవులలో మొట్టమొదటిగా మమ్మల్ని తయారు చేశాడు. కాబట్టి ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మేము దేవుని ఘనపరచడానికి మా జీవిత కాలం అంతా ఆయనను మహిమపరచాలని, ఆయనను ఘనపరచాలని తీర్మానించుకున్నాం. వావ్, ఎంత మంచి నిర్ణయం అండి చేపగారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మీకు ఇంకో విషయం చెప్పనా? దేవుణ్ణి ఘనపరచాలి అనే ఆశ కలిగిన మమ్మల్ని కూడా దేవుడు చాలా ఘనపరిచాడు. ఎలాగో చెప్పనా? చెప్పండి చెప్పండి, మీ మాటలు నాకు చాలా ఆసక్తిగా ఉన్నాయి తెలుసా. ఆ గొప్ప విషయం ఏమిటంటే, నోవాహు జలప్రళయం సమయంలో నోవాహు ఓడలో ఉన్నటువంటి మనుషులు, అదేవిధంగా కొన్ని జంతువులు పక్షులు తప్ప భూమి మీద ఉన్న సమస్త జంతువులు చనిపోయాయి. కానీ నీటిలో జీవించేటువంటి మాకు ఏ హాని కలగలేదు. కనుక దేవునిని కనపరచాలని ఆశ కలిగిన మమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో కనపరిచాడు కదా. వావ్, నిజమేనండి చేపగారు, నేను ఎప్పుడూ అలాగా ఆలోచించలేదు. నిజమే, మీరు దేవుని గణపరుస్తున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని గణపరుస్తున్నాడు. ఎంత గొప్ప సత్యమో కదా. అయితే చేపగారు, మీరు దేవుని గణపరిచే విషయంలో మీకు అత్యంత సంతోషం కలిగించిన విషయం ఏదో చెప్తారా? తప్పకుండా చెప్తాను. మీకు యోనా ప్రవక్త గురించి తెలుసు కదా. ఒకరోజు దేవుని వాక్కు యోనా గారికి ప్రత్యక్షమై నినివే అనే ప్రాంతానికి వెళ్ళమన్నారు. కానీ యోనా గారు మాత్రం తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. అంతలో పెద్ద తుఫాను చెలరేగి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందట. ఆ ఓడలో ఉన్న చాలా మంది చీట్లు వేసుకున్నప్పుడు
ఆ చీటీ యోనా గారి పేరు మీద వచ్చింది. వెంటనే యోనా గారు ఒప్పుకున్నారంట, ఈ తుఫాను నా వల్లే వచ్చింది అని. కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్తే అక్కడున్న వాళ్ళందరూ ఆయనను సముద్రంలో పడేశారు. అయ్యో, మరప్పుడు ఏం జరిగింది? అప్పుడు దేవుని వాక్కు మాకు ప్రత్యక్షమయ్యింది. యోనా గారు అగాధ జలాల్లో మునిగిపోకుండా, ఆయన ప్రాణము పోకుండా, మా నోట్లో నలిగిపోకుండా, కడుపులో కరిగిపోకుండా భద్రంగా ఒడ్డుకు చేర్చమని దేవుడే మాకు తెలియజేశారు. కనుక వెంటనే ఒక పెద్ద చేప అక్కడికి వెళ్ళి యోనా గారిని గుటుక్కుమని మింగేసింది. అయ్యో, మరి యోనా గారిని చేప మింగేస్తే ఆయన చచ్చిపోతాడు కదా. నీకు ఈ ప్రశ్న వస్తుందని నాకు బాగా తెలుసు. అందరూ ఇలాగే అనుకుంటారు, యోనా ప్రవక్త గారు చేప కడుపులో అరిగిపోకుండా ఎలా ఉన్నారు అని. సువార్త పని చెయ్యమని యోనా గారిని పిలిచింది దేవుడే. ఆయన కాదని వేరే ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తుఫాను రప్పించింది ఆయనే. వారు చీట్లు వేసుకున్నప్పుడు చీట్లు ఆయనకే పడేటట్టు చేసింది దేవుడే. వాళ్ళందరూ ఎత్తి సముద్రంలో పడేస్తే యోనా గారు చనిపోకుండా కాపాడింది దేవుడే. చేపను పంపింది కూడా దేవుడే. చేపకు ఆకలియకుండా చేసింది కూడా దేవుడే. యోనా గారు చేప కడుపులో అరిగిపోకుండా చేసింది కూడా దేవుడే. ఇలా చూడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటాదా? దేవుని చేత సృష్టించబడినటువంటి సమస్తము ఈ పనిలో ఆయనకు లోబడ్డాయి. గాలి తుఫాను ఆయనకు లోబడింది, సముద్రము ఆయనకు లోబడింది, సముద్రంలో ఉన్నటువంటి చేప కూడా ఆయనకు లోబడి ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేశాయి. మేమందరము ఆయనకు లోబడి యోనా గారికి దేవుని యొక్క గొప్ప శక్తి అర్థమయ్యేలాగా మేము కూడా మా వంతు కృషి మేము చేశాము. వావ్ అండి చేప గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయ వచ్చేస్తుందండి. మిమ్మల్ని సృష్టించినటువంటి దేవునికి మీరు ఎంతగా లోబడుతున్నారో చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది తెలుసా. అంతే ఏం చూశారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకొక మాట చెప్పనా, యోనా గారు చేప కడుపులో ఉండి 3 రోజులు ఆయన ప్రార్థన చేసుకున్నారు. అంటే ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన అన్నమాట. కాబట్టి చేప కూడా యోనా గారు అరిగిపోకుండా ఉండడానికి 3 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం చేసి యోనా గారు చేసిన ప్రార్థనలో ఆ చేప కూడా ఏకీభవించి ఉపవాస ప్రార్థన చేసుకున్నదన్నమాట. వావ్! అంటే ఏంటన్నమాట? చేప దేవునికి విధేయత చూపించి దేవుడు చెప్పిన పనిని చేసి యోనా గారిని కాపాడి ఆయనతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఏకీభవించి దేవునిని కనపరిచింది. వావ్ అండి చేప గారు, మీరు చెప్పిన విషయం ఎంత బాగుందో తెలుసా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటారు? సృష్టికర్త అయినటువంటి దేవుని ఘనపరచడానికి మనం ఆయన ఏది చెప్తే అది చేయాలి అంటారు, అంతే కదా? నీకు అర్థమైపోయింది కదా? అవును, మనము మన సృష్టికర్త అయిన దేవుని ఎల్లప్పుడూ మనం ఘనపరచాలి. వావ్ అండి చేప గారు, చాలా గొప్ప సత్యాన్ని ఈ రోజు మా పిల్లలకి నేర్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఘనపరచాలి అనే ఆలోచన కలిగి మీ జీవితం అంతా ఆయన్ని ఘనపరచడానికి తీర్మానించుకొని ఘనపరిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. నాకు చాలా సంతోషంగా ఉందండి చేప గారు. అయితే నాకింకా చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ మరొకసారి ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు నేను అవన్నీ మీకు చెప్తాను. దేవుడు మమ్మల్ని ఎంత హెచ్చించాడో, దేవుని పనిలో మేము ఎలా భాగమయ్యామో మరొక భాగంలో చెప్తాను, సరేనా? తప్పకుండానండి చేప గారు, ఖచ్చితంగా మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాం. మా పిల్లలతో ఇంకా మరిన్ని విషయాలు చెప్తురు గాని, సరేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి చేప గారు. ఖచ్చితంగా మరొకసారి మిమ్మల్ని కలుస్తాం. మరి పిల్లలు, ఈ చిన్న పపెట్ స్టోరీ ద్వారా మీరేం తెలుసుకున్నారు? మన సృష్టికర్త అయినటువంటి దేవుని మన జీవితకాలం అంతా ఘనపరచాలి. ఓకేనా? మరి ఘనపరుస్తారు కదూ? ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచడానికి అవకాశాలు వెతికి ఆయనను ఘనపరచండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించండి, సరేనా? ఓకేనా? మరి ఇంకొకసారి కలుద్దాం. బాయ్. పిల్లలు చూశారు కదా? అయితే
ఈ చిన్న పప్పెట్ షో నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పండి. దేవుడు చేపలను ఎన్నవ రోజు సృష్టించారు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కిందన్న కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ ని ఆన్సర్ ని పోస్ట్ చేయండి. సరేనా? బాయ్.